సంవత్సరాలు షూలు వేయడానికి ఎంత ఇంత సగం కట్ చేసేసి చేయడానికి మార్ఫింగ్ రోజుల్లోని లైవ్గా నేను చెప్తున్నాను కదా, నేను లైవ్గా నా కళ్ళతోటి మేము సభ్యులను చూసాం కాబట్టి చెప్తున్నాం, మేము మెంబర్లు ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. మార్ఫ్ చేసిన రోజు ఎప్పుడు అది పక్కన కోడలి శివప్రసాద్ గారు ఉన్నారు, ఆయన కూడా చనిపోయి చాలా రోజులైంది. ఏమి ఇప్పుడు తీసారా, అప్పుడు చెప్పలేకపోయారా? అది నిజమైతే అప్పుడే చెప్పేటోళ్ళు, వీళ్ళు అంత సూక్ష్మంగా చూసేటోళ్ళు కదా, అప్పుడే చెప్పేటోళ్ళు. అంత ఉత్తుత్తి మార్ఫింగ్, ఇలా బ్రతుకులే అబద్ధ బ్రతుకులు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిజాలు చెప్తారని ఎప్పుడైనా అనుకుంటామా అన్న? అంతా అవన్నీ నమ్మే పరిస్థితులను ప్రజలే లేరు. ఇలా ఇలా తిప్పితే 4 ఇన్స్టాగ్రామ్ రీళ్లు చూస్తే వాళ్ళకే అర్థమైపోద్ది ఇదంతా మార్ఫింగ్ అని. అవిడా కొంచెమైనా తెలివితేటలు ఉన్నాయనుకున్నాను, ఇంత ఆవకాయ అంత ఇదేంటిది ఆవగింజ అంత తెలివి కూడా లేదని అర్థమైపోయింది. ఖచ్చితంగా లేదు. వెరీ సాడ్ ఇలాంటి వాళ్ళని పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా ఉండేవాళ్ళు అని చెప్పుకోవటానికి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నాతో పాటు ఉన్న కూటమి నాయకులకి అలాగే మీడియా బ్రదర్స్ అందరికీ నమస్కారాలు. గత 4 రోజుల్లోని కౌన్సిల్లో ఏం జరుగుతుందో మీరందరూ టీవీల మీద చూస్తూనే ఉన్నారు. అయితే ప్రత్యక్షంగా మేము కౌన్సిల్లో ఉండి అసలు వైసీపీ వాళ్ళు చేస్తున్న రచ్చ, వాళ్ళ గోల, మనసులోని ఆవేదన అనేది నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ తీసుకొని వచ్చి మెయిన్ సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. సభా సాంప్రదాయాలు మర్చిపోయారు, సభా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. అలా రోజుకొక ఎజెండా తీసుకొని వస్తూ అసలు ఏ ప్రశ్నోత్తరాలు అవనివ్వడం లేదు, 0 అవర్ అవనివ్వడం లేదు. మన నిన్నటితోటి బడ్జెట్ మీద డిస్కషన్స్ అయ్యాయి, అది ఒక్కొక్క రోజు కూడా సభలాగా అంటూ అవ్వడం లేదు. ప్లే కార్డులు తీసుకొని వస్తూ ఉంటారు. ఇందులోని ఏది హెరిటేజ్ ఫుడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇండాపూర్ ఉంది అని అనుకొని చెప్తారు. ఆ తర్వాత మేము చాలా క్లియర్గా చెప్పాము, మేము లడ్డూ గురించి డిస్కస్ చేద్దాము, దీని గురించి అసలు సిట్ ఏమనింది, సిబిఐ అనింది, దీన్ని సెపరేట్గా షార్ట్ డిస్కషన్ పెట్టుకొని బీఎస్సీలోని ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి అలా వెళ్దామని కూడా చెప్పడం జరిగింది. నో, వాళ్ళకి అది అవసరం లేదు. వాళ్ళు ఇష్యూ చేద్దాం అనుకున్నారు, వ్యూహంతో వచ్చారు, 4 రోజులు అలాగే చేస్తూ ఉన్నారు. ఈ 4వ రోజు నిన్న మాత్రం పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయినట్టు వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొని వచ్చి అది కూడా చెప్పులు వేసుకొని మామూలు ఒక చిత్తు పేపర్ మనం ఎలా పట్టుకుంటామో అలా పట్టేసుకొని పేపర్ నలివేసి అసలు ఆయనని అందరూ మూకముడిగా వచ్చి పోడియం దగ్గర ఇలా నిల్చున్నారు, చెప్పులు వేసుకున్నారు. అది కూడా మేము చెప్పులు వేసుకున్నారు, ఇది చాలా దాష్టికం అధ్యక్ష అనుకొని మేము మళ్ళీ వెంటనే చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పటికి వెంటనే 4-5 చెప్పులు ఇప్పారండి, అంతే. అందులోని కల్పలత గారు ఉన్నారు, వరద కళ్యాణి ఉన్నారు. వీళ్ళందరూ పోనీ అట్లీస్ట్ మగవాళ్ళకైనా లేకపోయినా కూడా ఆడవాళ్ళకైనా ఉండాలి కదండి. తెల్లవారు లేచి దీపాలు పెట్టుకుంటాం, తెల్లవారు లేచి పూజలు చేసుకొని మరీ వస్తాం. వెంకటేశ్వర స్వామి రాజకీయాలకు వాడకూడదండి, మేమైనా పక్కన ఉంటాం అనుకొని చెప్పరా పోనీ. ఉమెన్ పొలిటీషియన్స్ అయినా, ఉమెన్ ఎమ్మెల్సీలు అయినా చాలా దారుణంగా ఉంది. కౌన్సిల్లోని చైర్మన్ గారికి అప్పటికీ చెప్పాం, చైర్మన్ సార్ ఇది కరెక్ట్ కాదు, మీరు ఖచ్చితంగా దీన్ని ఆపాలి అని అంటే ఆయన మీరు తీసుకురాకండి అని 2 సార్లు నామకే వాస్తే అన్నట్టు అనేసి తర్వాత మళ్ళీ హౌస్ అడ్జర్న్ చేసేసి వెళ్ళిపోయారు. అది ఎలా అవుతుంది? ఆ తర్వాత లోపలికి మేము లోకేష్ అన్న అండ్ మొత్తం ఫైనాన్స్ మినిస్టర్స్ మొత్తం అంతా మినిస్టర్స్ అందరం 3 పార్టీ నాయకులు ఎమ్మెల్సీలు అందరం లోపలికి వెళ్ళి చైర్మన్ గారిని అడిగితే ఆయన అంటారు నేను వాళ్ళని మందలించాను అని అంటారు. వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని చెప్పులు వేసుకొని ఉండి ఆయన ఫోటోని ఒక నేల మీద వేసి కొట్టేసి లేకపోతే షూల దగ్గర ఇట్లా ఇసిరేసి టేబుల్ మీద ఇలా కొట్టేసి ఇలా చేస్తే మందలించడంతో అయిపోతుందా అండి? అకార్డింగ్ టు ద రూల్ బుక్ చైర్మన్ గారు ఫస్ట్ మందలించాలి, తర్వాత వాళ్ళని సభలోంచి వెళ్ళిపోమని చెప్పాలి. ఇంకా వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అని అంటే సస్పెండ్ చేయాలి. అకార్డింగ్ టు రూల్ బుక్ అది చెయ్యాలి. నేను ఒక సభాపతి కుటుంబంలో నుంచి వచ్చానండి, ప్రతిభాభారతి గారి కూతుర్ని. అసలు సభా సాంప్రదాయాలు ఎలా ఉండాలి, సభలో ఎలా ఉండాలి, సభా సమయాన్ని ఎలా వేస్ట్ చేయకుండా ఉండాలి, ప్రతి ఒక్క సెకండ్ సభలోని ఎంత ఇంపార్టెంట్ అనేది నేర్చుకున్న కుటుంబం నుంచి వచ్చాను. ఫస్ట్ టైం ఎమ్మెల్సీగా నాలాగా చాలామంది ఉన్నారు అక్కడ. ఇదేనా నేర్చుకుంటారు? ఇదే ఏంటి అసెంబ్లీ ఇలాగుంది, ఏంటి కౌన్సిల్ ఇలాగుంది అని అనుకోరా? అసెంబ్లీలో ఎలాగో 11 సీట్లు ఇచ్చినా సరే వచ్చి సావడం లేదు, ఇక్కడ వచ్చి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రతిరోజు ఇదే తతంగం. ఇప్పుడు మీరందరూ చూశారు, బొత్స సత్యనారాయణ గారికి ఆయనకి నోట్ల నుంచి వస్తే మాటలు రావు, వచ్చిన మాటలు అబద్ధాలు చెప్పారు కదా. ఇప్పుడు మాధవ్ కూడా చెప్పారు ఎమ్మెల్సీ, మేము ప్రూఫ్ చూపిస్తే మేము రిజైన్ చేస్తాం అనుకోని. చేస్తారా? దమ్ముందా? ముత్తి మాటలు చెప్తే సరిపోదండి. మీరు చేసిన తప్పులన్నీ మీకు ఇన్స్ట్రక్షన్స్ రావచ్చు తాడేపల్లి ప్యాలెస్ నుంచి. సనాతన ధర్మం నమ్మే ఈ హిందూ దేశంలో పుట్టామని ఎలా మర్చిపోతారు మీరు?
హిందువులను ఎలా మర్చిపోతారు? మనసులోని మీకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేకపోతే మీరు 6గురికి ఇస్తారే లెటర్లు రోజువారీగా, క్యాన్సిల్ చేసేసేయండి. అసలు మీరు తిరుపతికి మీరు వెళ్ళే ప్రోటోకాల్ మీరు క్యాన్సిల్ చేసుకోండి. చేయగలరా మీరు అలాగా? మీరు ప్రివిలేజ్ తోటి, మీరు ప్రోటోకాల్ తోటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన ఫోటో తీసుకొని వస్తారా కౌన్సిల్లోకి? ఎంతమంది హిందువులు భావాలు దెబ్బతింటాయండి? ఈ జగన్మోహన్ రెడ్డి అసలు డిక్లరేషనే ఇవ్వడు, తిరుపతికి వస్తే డిక్లరేషనే ఇవ్వడు. నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అని ఇవ్వాలి ఖచ్చితంగా. తిరుపతికి వచ్చిన వాళ్ళు అన్య మతస్థులు ఇస్తాడా? ఇవ్వడు. అబ్దుల్ కలాం కన్నా మా గొప్పోడా అండి జగన్మోహన్ రెడ్డి? అబ్దుల్ కలాం లాంటి ఆయనే ఇస్తారు సంతకం పెట్టేవాళ్ళు. ఏంటండి మనం ఎక్కడ ఉంటున్నాం? పవన్ కళ్యాణ్ గారు వైఫ్ వచ్చారంటే ఆవిడ పెడుతుంది, బికాజ్ షీస్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ కంట్రీ కాబట్టి ఆవిడ పెడుతుంది నాకు నమ్మకం ఉంది వెంకటేశ్వర స్వామి మీద అని. ఉగాది రోజు మీరు పంచాంగం చదువుకోవడానికి వెంకటేశ్వర స్వామి సెట్ వేస్తారు. మీరు తిరుపతిలోని చెప్పులు వేసుకొని గుడిలోకే వస్తారు, గర్భగుడిలోకి. సుబ్బారెడ్డి గారు సిబిఐ సిట్లోని ఎంక్వైరీలోని ఏదైతే జరిగిందో లడ్డూలను కల్తీ జరిగిందని ఆయనే ఒప్పుకున్నారు. 250 కోట్లు సిబిఐలోని రాశారు. ఎవరి జాబ్లోకి వెళ్ళాయి? ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వరు? హెరిటేజ్ తీసుకొని వస్తారు. హెరిటేజ్లోని రూల్ బుక్లోని ఫస్ట్ రూల్ పెట్టుకున్నారు వాళ్ళు, హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు, మేము ఎలాంటి గవర్నమెంట్కి ఎలాంటి టెంపుల్స్కి మేము సప్లై చెయ్యమని. ఈ బొత్స సత్యనారాయణ గారు చీజ్ ప్యాకెట్ చూపించి ఇది గీ అంటారు. చీజ్కి గీ తేడా తెలీదా అండి ఎల్ఓపి గారికి? ఏవైతే ఈ సంఘటనలు జరుగుతున్నాయో ఇవన్నీ చైర్మన్ గారి దగ్గర తీసుకెళ్లడం జరిగింది. హిందువుల మనోభావాలు ఖచ్చితంగా మీరు దెబ్బతీసేటట్టు వీళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మీరు దయచేసి వీటి గురించి చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దాని గురించి మంచి ఒక పరిణామంగా ఉండాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి చైర్మన్ గారు ఏమైనా డెసిషన్ తీసుకుంటే. అయ్యో వీళ్ళు ఇలాగంటూ అమ్మో ఇంకా ఇలాంటిది ఏదైనా తప్పు చేస్తే అయ్యో ఇలాంటి స్ట్రిక్ట్ ఉంటాయి అని చట్టపరంగా ఒక యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు భయపడతారు ఎవరన్నా. మందలించాను, చెప్పి చూశాను, ఒప్పుకున్నారు, అది కరెక్ట్ కాదండి. యాజ్ ఎ ట్రూ సనాతన ధర్మాన్ని నమ్మే హిందూగా ఇది నేను ఒప్పుకోను, ఎవరు కూడా ఒప్పుకోకూడదు. ప్రజల మనోభావాలు దెబ్బతీసేటట్టు మనం ఎప్పుడు ప్రవర్తించకూడదు. మనం ఎంత పైకైనా ఎదిగినా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడూ దేవుడి కన్నా ఎక్కువ కాదు. ఎస్పెషలీ కలియుగ దైవంగా మనం నమ్ముకునే వెంకటేశ్వర స్వామి ముందు మనం నథింగ్ అసలుకి. ఆయన దయచేసి రాజకీయంగా చేయొద్దని ఇప్పుడు వాళ్ళ అసెంబ్లీ కౌన్సిల్లో చేసిన దానికి మేము తీవ్రంగా ఖండిస్తూ మేము ఇది నిన్న జరిగింది బ్లాక్ డేగా అనుకుంటున్నామండి. ఇది తప్పనిసరిగా వైసీపీలోని ఉన్న ఎమ్మెల్సీలు అందరూ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. తమ్ముడు నాగార్జున చెప్పినట్టుగా ఈ వైసీపీ నాయకులకి హిందూ ధర్మం మీద ఎటువంటి సందేహం లేకుండా, అసలు హిందూ ధర్మం మీద వాళ్ళకి ఎటువంటి ఉద్దేశం లేదు. హిందూ ధర్మాన్ని పదే పదే వాళ్ళు కించపరుస్తున్నారు. అది అదలా వదిలేయండి. హిందూ దేవుళ్ళు అంటేనే వాళ్ళకి భయం లేదు, భక్తి లేదు. ఈ విషయం కూడా మనకి చాలాసార్లు ప్రస్ఫుటంగా మనం చూసాం. వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు, ఆ దాడులను ప్రశ్నించినప్పుడు ఒక్క న్యాయం కూడా జరగకుండా వాళ్ళు ప్రవర్తించిన తీరు మనం పదే పదే చూడడం జరిగింది. నా నియోజకవర్గం నెల్లిమర్లలో రాముడి తల తీసేశారు. దాని తాలూకా మొత్తానంతటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడానికి వస్తే, నాయకులందరూ ప్రశ్నించడానికి వస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. ఈరోజు కూడా న్యాయం జరగలేదు. ఖచ్చితంగా నేను ఈరోజు చెప్తున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన నాయకులకు కానీ ఒక సభ మీద గౌరవం లేదు, ఒక మండలి మీద గౌరవం లేదు, ఒక హిందూ దేవాలయాల మీద గౌరవం లేదు, హిందూ ధర్మం మీద కూడా గౌరవం లేదు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చెప్తే, హిందూ ధర్మం గురించి చెప్తే సోషల్ మీడియా సాక్షిగా, మీడియా మిత్రుల సాక్షిగా ఆయన గేలి చేశారు. ఎవడి ధర్మం వాళ్ళకు ఉంటుంది. మన భారతదేశం అన్ని ధర్మాలని కూడా పరిరక్షించుకుంటూ అందరికీ కూడా గౌరవం ఇచ్చి అందరికీ కూడా స్థానం కల్పించే దేశం. కానీ ఆ దేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో మన దౌర్భాగ్యం ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఖచ్చితంగా మతతత్వాలని,
రేకెత్తించే విధంగా మాట్లాడడం ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఇంకోటి నేను ముఖ్యంగా మీకు చెప్తున్నది ఏంటంటే, అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవ్వగానే ఈరోజు మండలిలోనే కాదండి, మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు మొత్తం అందరం కలిపి గౌరవ గవర్నర్ గారి ప్రసంగం వినడానికి వస్తాం. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరం కలిపి, మంత్రులు. ఆ ప్రసంగానికి వచ్చిన తీరు, అక్కడ వాళ్ళు 10 నిమిషాల్లో చేసిన విధ్వంసం, ప్లకార్డులు పట్టుకొని వచ్చి శాంతి భద్రతలను కాపాడాలంట. ఏంటో అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, శాంతి భద్రతల లోపం ఎప్పుడు జరిగిందో, ఎప్పుడు శాంతి భద్రతలు పరిరక్షించబడుతున్నాయో ప్రజలకు తెలియదంటారా? అండ్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఆయన్ని, ఎందుకంటే నేను శాసనసభలో ఉన్నాను కాబట్టి, అవన్నీ కూడా చింపేసి అక్కడ పడేయమని ఆయన సిగ్నల్ ఇస్తున్నారు. అంటే ఒక గౌరవ పదవిలో కొన్నాళ్ళు ఉన్న తర్వాత కూడా ఆయనకు బుద్ధి రాలేదంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిన్నను కూడా మండల్లో ఆయన ఉండుంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఫోటోలను కూడా చింపేసి అక్కడ పడిసి వచ్చేవాళ్ళేమో. నాకు అది అనుమానం వస్తున్నది. నిజంగా అది ఎంత తప్పండి. చెప్పులు వేసుకోలేదు అంటున్నారు, చెప్పులు వేసుకున్నారు. అక్కడ ఫోటోలు వదలలేదు అంటున్నారు, ఫోటోలు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో ఉన్నప్పుడు సెట్లు వేసుకొని ఆ సెట్లలో పూజలు చేసేవాడు. భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి సతీ సమేతంగా వెళ్ళలేదు. అప్పుడేమో డిక్లరేషన్ ఇమ్మంటే నానా యాగి చేశాడు. ఇచ్చాడో చెప్పండి, మీరు అందరికీ తెలుసు. నేను ఇవ్వను అన్నాడు. అప్పుడు కూడా చెప్పులతో వెళ్ళాడు. అసలు లడ్డూ విషయంలో వాళ్ళు చేసిన దరిద్రం అంతా ఇంత కాదు. దాని గురించి ప్రశ్నిస్తుంటే మళ్ళీ ఆ దరిద్రాన్ని అంతటినీ కూడా మా గంటగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. చేసింది వాళ్ళు. ఎంత చక్కగా ఉండదండి లడ్డు. ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ లడ్డు మన దగ్గర ఉందంటే వీళ్ళు తిరుపతి నుంచి వస్తున్నారా, వీళ్ళ దగ్గర ఈ లడ్డు ఉంది, ఎంత మంచి వాసన వస్తున్నది అన్నట్టుగా ఉండేదాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఈ రోజు కూడా వాళ్ళు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నది బుద్ధి లేకుండా వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్న ప్రతి మాటని కూడా మేము ఈరోజు తిప్పి కొడుతున్నాం. ఈరోజు ఆ కౌరవ సభని గౌరవ సభగా మార్చుకొని మేము ఎంతో చక్కగా ప్రజాశ్రేయస్సు కోసం పరిపాలిస్తూ ప్రజల కోసం ప్రతి నిర్ణయం తీసుకుంటుంటే కనీసం ఆ సభకు కూడా రాకుండా, ఆ సభా మర్యాదలు కూడా పాటించకుండా, కౌన్సిల్లో కూడా ప్రోగ్రాం ఉంటుందండి, మాకు ఒకటి క్వశ్చన్ అవర్ ఉంటుంది, మీ ఆవేదన మీరు చేస్తూ తెలియజేయడానికి మీకు మైక్ టైంలు ఇస్తున్నాము, వాటన్నింటినీ పట్టించుకుంటున్నారా? అసలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు అరవడం, కేకలు పెట్టడం, దుర్భాషలు ఆడడం, ఇవి తప్పించి ఇంకొకటి చేయకుండా, అంటే ప్రజల్ని పక్కదోవ పెట్టించడానికి ఈయన చేస్తున్న ప్రతి ప్రయత్నం ప్రజలు గమనించలేదంటారా? చెప్పండి. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. గమనించే 2024లో అంత ప్రతిష్టాత్మకమైన తీర్పు ఇచ్చారు. అయినా కూడా బుద్ధి రావట్లేదు. మొత్తం అంతా కూడా ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి తాను చేయాల్సిన పాత్ర పోషించకుండా గాలికి వదిలేసి ఈరోజు వచ్చి దేని రాజకీయం చేద్దాం, దేని బయట పెడదాం అన్నది వాడుతున్న తీరు మళ్ళీ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా 11 సీట్లు కూడా ఇవ్వని పరిస్థితి ఈరోజు ప్రజలు చూస్తున్నారని కూడా నేను ప్రత్యేకంగా చెప్పడం జరుగుతున్నది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ వైసీపీ నేతలకి నేను చెప్తున్నది ఏంటంటే, మీ పార్టీ మనుగడను కాపాడుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా మీ ప్రవర్తన మారాలి, మీ తీరు మారాలి, మీరు చేసే పనులు మారాలి. ముఖ్యంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు చేసే వ్యాఖ్యలు ఖచ్చితంగా మారాలి అని నేను ఈరోజు చెప్పడం జరుగుతున్నది. తిరుపతి వెంకన్న స్వామినండి, తిరుపతి వెంకన్న స్వామిని ఖచ్చితంగా ఖజానా దోచే విధంగా, డబ్బులు దోచే విధంగా వాళ్ళు వాడిన తీరు మనకు తెలియలేదా? పరకామణి కేసు ఏమైందండి? వాళ్ళ జేబులు నింపుకున్నారు తప్పించి ఆ పరకామణి కేసులో కూడాను న్యాయం జరిగిందా? అసలు ఏమైనా జరిగిందా? అతన్ని క్షోభ పెట్టారు. ఎన్ని రకాలుగా వాళ్ళు టీటీడీలో డబ్బుల్ని పక్కదారి పట్టించారు అన్నది నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదండి. రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని వాడుకున్నారు. అన్యమత ప్రచారం జరపడానికి టీటీడీని వేదికగా వాడుకున్నారు వాళ్ళు. ఇదంతా మనకి తెలిసిన విషయం సార్.
కాబట్టి ప్రజలందరికీ నేను ఈరోజు చెప్తున్నది మీడియా ముఖంగా ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేస్తున్న ఈ దాష్టికాలని ఖచ్చితంగా మనం తిప్పికొట్టే విధంగా చేయాలి. అందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి కోవిళ్ళకి వెళ్ళి ఖచ్చితంగా కొబ్బరికాయలు కొట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలి, ఈ దరిద్రం వదిలిపోవాలని ప్రజలందరూ కూడా ఆ పనిలో నిమగ్నమై ఉండి దేవుడి భక్తిలో ఉండి హిందూ ధర్మాన్ని కాపాడతారని చెప్పి మరొకసారి ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతున్నది. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో వైసీపీ నేతలందరికీ కూడా ఇప్పటికైనా మీ పాడుబుద్ధిని మాని మీరందరూ కూడా మంచి ప్రవర్తనలోకి వస్తే ఆ దేవుడు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాడు, రక్షిస్తాడని కూడా వాళ్ళందరికీ చెప్పడం జరుగుతున్నది. అందరికీ నమస్కారం. అలానే పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న కౌన్సిల్లో జరిగినటువంటి సన్నివేశాన్ని మీరందరూ కూడా చూశారు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా సనాతన ధర్మంపై దాడులు చేస్తూనే ఉన్నారు. ఒక అంతర్వేది రథాన్ని దగ్ధం చేయడం కానీ, మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా నెల్లిమర్రలో జరిగినటువంటి రాముని యొక్క శిరచ్ఛేదం కానీ, ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ధర్నా చేస్తే అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. సుమారుగా 150 గుళ్ళ మీద దాడి చేసినటువంటి చరిత్ర పార్టీది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వాళ్ళ తండ్రి గారు కూడా తిరుమల కొండ మీద ఉన్నది 7 కొండలు కాదు, ఆయనకున్నవి 2 కొండలు అని చెప్పి గతంలోని తిరుమల యొక్క 7 కొండల్లో 5 కొండల్ని తినేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో ఇలా వారి కుటుంబం మొదటి నుంచి కూడా సనాతన ధర్మంపై నిత్యం దాడి చేస్తూనే ఉంది. ఇది ప్రజలందరూ గమనించారు. ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాజకీయ పార్టీల్లో సిద్ధాంత వైరుధ్యాలు ఉండొచ్చు, కానీ ఈ దేశం యొక్క సనాతన ధర్మంపై దాడి అనేది ఏదైతే ఆ పార్టీ పెద్దలు చేస్తూ ఉన్నారో దానికి ఈ వెనకున్నటువంటి కార్యకర్తలు నాయకులు కూడా వంతపాఠం ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఉదయాన్నే ఇంట్లో దేవుడికి దండం పెట్టి రోడ్డు ఎక్కుతారు, రోడ్డు ఎక్కిన తర్వాత వెంకటేశ్వర స్వామిని అవమానించడం ఇది ఎంతవరకు సబబు? వారు ప్రశ్నించుకోవాలి. ఒక పుణ్యకార్యం చేయాలంటే కొబ్బరికాయ కొడతాం, ఇది సనాతన ధర్మంలో వస్తుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మనందరం చూసాం. మన చీపురుపల్లి బ్రిడ్జ్ మీద ఓపెనింగ్ చేసేస్తున్నాం అనుకుంటూ కొబ్బరికాయలు కొట్టారు. ఈరోజు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి, ఆ పార్టీ చేస్తున్నటువంటి విధి విధానాలకి మనం చూసినట్టయితే అసలు కొబ్బరికాయని చేత్తో పట్టుకునేటటువంటి అర్హత ఆ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఉందా? ఒకవేళ వాళ్ళకి కొబ్బరికాయ కొట్టాల్సి వస్తే వాళ్ళందరూ వాళ్ళ నెత్తి మీద కొట్టుకోవాలి తప్పితే సనాతన ధర్మంలోని వాళ్ళు చేస్తున్నటువంటి దాడికి, ఈ ధర్మంపై చేస్తున్నటువంటి దాడికి, హిందువులు మనోభావాలను దెబ్బతీస్తూ వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఖచ్చితంగా ప్రజలు అంతకన్నా ఎక్కువ బుద్ధే చెప్తారు. ఇప్పుడు 11 ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు ఇదే పద్ధతిలో వెళ్ళినట్టయితే ఖచ్చితంగా 11 పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా లేనటువంటి పరిస్థితులు వస్తాయి. దాన్ని గమనించాలి. హిందువులు మనోభావాలను దెబ్బతీస్తే హిందువులు శాంతి కాముకులు, శాంతిగా ఉండేటటువంటి ధర్మాన్ని అనుసరిస్తారు. కాబట్టి వారు ఏదైనా చేస్తూ ఉన్నా కూడా ప్రజల్లో నుంచి పెళ్ళుబుకినటువంటి కోపం ఏదైతే ఉందో అది వేరే రూపంలో రేపు రాబోయే రోజుల్లో కనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం అనేటటువంటి ఆలోచనని మరిచి అదేదో సెట్ట వేసుకున్నట్టు, ఆయన ఒక సినిమా సెట్ వేసుకుంటాడు. సతీ సమేతంగా గుడికి వెళ్ళలేనటువంటి వ్యక్తి ఈ సనాతన ధర్మాన్ని రక్షిస్తాడు లేదా గౌరవిస్తాడు అని చెప్పి అనుకోవడం కూడా హాస్యాస్పదమే. ఆయన సతీ సమేతంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఆయన చెయ్యడు. ఓ ప్రసాదం స్వీకరించేటప్పుడు ఆయన చూడండి ఎలా ప్రవర్తిస్తాడో. భక్తిభావం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనం చూడలేదు. ప్రజల్ని మభ్యపెట్టడానికి, హిందువుల ఓట్లని పొందడానికి వాళ్ళు కొన్ని డ్రామాలు వేసి, సెట్లు వేసి కార్యక్రమాలు చేశారు తప్పితే ఏ రోజు కూడా సనాతన ధర్మాన్ని కానీ హిందువుల మనోభావాలని గౌరవించేటటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా చూడనటువంటి విషయాలు మనందరికీ తెలుసు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి వారికి హెచ్చరిస్తున్నాం, మీరు మీ పద్ధతిని మార్చుకోండి. లేదంటే 11 సీట్లు కాదు కదా, మీకు 11 పంచాయతీలు కూడా లేనటువంటి పరిస్థితిని ప్రజలు కల్పిస్తారని చెప్పి మీరందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలానే ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు. మన విజయనగరం జిల్లా నుంచి ఎంతోమందికి లెటర్లు ఇచ్చి దర్శనాలు చేయిస్తారు. తిరుపతి లెటర్లు ఇచ్చి తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని గౌరవించలేనటువంటి మీ పార్టీ నుంచి మీరు ఏ రకంగా
విఐపి టికెట్లని ఇస్తారు? ఒకసారి ఆలోచన చేసుకోండి. సంతకం పెట్టేటప్పుడు మీ మనస్సాక్షికి మీరు ప్రశ్నించుకోవాలి. అటువంటి పవిత్రమైనటువంటి ఒక స్థలం, కలియుగ దైవంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి మీద దాడి వారి తండ్రి గారి హయాంలో కూడా జరిగింది. ఇప్పుడు దాన్ని ఆయన కూడా చేస్తానే ఉన్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు మాత్రం కుటుంబ సమేతంగా వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇటువంటి పార్టీకి మనం ఎంతవరకు పనిచేయడం కరెక్ట్ అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. నాయుడు అంటున్నారు కదా, నాయకుడు అంటున్నారు కదా అని చెప్పి వెనకాతల జేజేలు పలకడం ఒకటే కాదు, వారి యొక్క స్వధర్మాన్ని కూడా అగౌరవపరుస్తున్నా కూడా తలదించుకొని బతికితే ఎందుకు బతుకులు? ఆ నాయకులు ప్రశ్నించుకోవాలి. ప్రజలైతే ఖచ్చితంగా గమనిస్తున్నారు. అలాగనే మండల్లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ గారు ఛాలెంజ్ చేస్తున్నారు. బీజేపీ జనసేన నాయకులు కూడా తెలుగుదేశం నాయకులతో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూసినట్టయితే వాళ్ళు కూడా రాజీనామా చేస్తారా అని. ఖచ్చితంగా మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు నిన్న రాత్రే తెలియజేశారు. అక్కడ జరిగింది తప్పు లేదు, అటువంటిది ఏది జరగలేదు అనేటట్టయితే మీరు పత్రికాముఖంగా తెలపండి. భారతీయ జనతా పార్టీ ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేయడానికి సిద్ధం. ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్పులు వేసుకొని వచ్చి రాలేదని చెప్పేసి బుకాయిస్తూ అబద్ధాలు ఆడుతున్నారో దాన్ని మీరు అందరూ కూడా గమనించారు. అవి ఫ్లోర్లో రికార్డ్ అయినటువంటి వీడియోలు, అవేదో ఎవరో ప్రత్యేకంగా ప్రైవేట్ వాళ్ళు తీసిన వీడియోలు కూడా కాదు. కాబట్టి ఆ వీడియోలను చూసిన తర్వాత మేము పత్రికాముఖంగా ఛాలెంజ్ చేస్తున్నాం, మీకు దమ్ముందా రాజీనామా చేయడానికి అని చెప్పి. మీరు రాజీనామా చేయకపోయినా ఇంకొన్ని రోజుల్లో పార్టీని ప్రజలు భూస్థాపితం చేస్తారు. ఇది గుర్తుంచుకొని రానున్న రోజుల్లో మెలగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కూడా నమస్కారం అండి. వైకాపా పార్టీ నాయకులకి హిందుత్వం అన్నా హిందువుల మనోభావాలన్నా ఏమాత్రం గౌరవం లేదు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అదేంటో తెలీదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా తిరుపతిని, వెంకన్న స్వామిని వాళ్ళు ఎప్పుడూ కూడా చిన్న చూపు చూస్తారన్న సంగతి మనందరికీ తెలుసు. అట్లాగే తిరుపతి వెళ్ళిన ఒక సగటు భక్తుడిని అడిగినా చెప్తారు, తిరుపతి లడ్డు టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఎంత మంచి క్వాలిటీతో ఉంటుంది, అదే వైకాపా ఉన్నప్పుడు ఎలాగుంటుంది అని. నాకు కూడా తెలుసు. 2004 నుంచి 2014 సమయంలో విదేశాల్లో ఉంటూ ఎప్పుడైనా తిరుపతి దర్శనానికి వెళ్తే ఆ లడ్డూ తినాలి అనేది చిన్నప్పటి నుంచి ఎంతో ఒక కోరిక కదా. అలా విదేశాల్లోంచి వచ్చి ఒక్కసారి తిన్న వెంటనే ఏంటి దీని క్వాలిటీ పడిపోయింది అన్నట్టుగా అనిపించేది. అలాగే గత 5 సంవత్సరాలు మనం తీసుకున్నామంటే సుమారు 150 గుడుల మీద వైకాపా హయాంలో దాడి జరిగింది అనే సంగతి మనందరికీ తెలుసు. మన రామతీర్థం తీసుకున్నా అక్కడ కూడా రాముడి తల తీసేయడం అనేది జరిగింది. మరి ఆ సమయంలో వారు ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారో మనందరికీ తెలుసు. ఈరోజు కూడా మేము చెప్పేది ఏంటి అంటే, వీరు టీటీడీ చైర్మన్ల కింద ఎవరెవరినైతే పెట్టుకున్నారో హిస్టారికల్గా చూడండి, వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి మీద ఏదో ఒక తప్పుడు మాట మాట్లాడడం అనేది జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. మరి ఈ రోజున కౌన్సిల్ సాక్షిగా ఏం జరిగిందో మీరందరూ చూడండి. తిరుపతి లడ్డు మన చేతికొచ్చి ఆఫీస్లో ఎవరిచ్చినా, లేదా వెంకన్న స్వామి క్యాలెండర్ మనకు ఎవరిచ్చినా తీసుకునేటప్పుడు మనం చెప్పులు తీసేసి మరీ తీసుకుంటాం. కుర్చీలో కూర్చున్నామంటే నిల్చుని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. మరి ఈ సభ్యులందరికీ ఉన్న గౌరవం ఏంటి అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దేవుడి మీద రాజకీయాలు చేయకూడదు, కానీ వీళ్ళందరూ కూడా దేవుడి మీద కౌన్సిల్లో రాజకీయాలు చేస్తూ కనీస గౌరవాలు, కనీస మర్యాదలు కూడా పాటించకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇదంతా సరిపోదన్నట్టు బొత్స సత్యనారాయణ గారు ఫైనల్లీ కౌన్సిల్ వేదికగా దొరికారు. అబద్ధాన్ని నిజం చేయడంలో ఆయన దిట్ట. ఆయన ఈ రోజున ఎవరైనా కొత్తగా టీవీ ఛానల్స్లో చూశారంటే ఆ మాటలన్నీ కూడా కన్విన్స్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ 2004 నుంచి విజయనగరం ప్రజలందరికీ కూడా ఏ విషయాలైతే తెలుసో మరి ఈ రోజున కౌన్సిల్లో అదే బయటకు వచ్చింది.
ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారండి, ఒక్క వీడియో ఉంటే చూపించండి, ఒక్క ఫోటో ఉంటే చూపించండి అని. కౌన్సిల్లో రికార్డ్ అవుతాయన్న సంగతి ఆయన మర్చిపోయినట్టున్నారు. మరి బొత్స సత్యనారాయణ గారిని సూటిగా అడుగుతా ఉన్నాం, మరి ఈ రోజున మీ ఎమ్మెల్సీలు అందరూ కూడా కౌన్సిల్లో చేసిన రాద్ధాంతం ఏంటి అన్నది కనిపించింది కదా. ఇప్పుడు మీరందరూ రాజీనామాలు చేస్తున్నారా చేయట్లేదా అని చెప్పి ప్రెస్ సోదరుల ద్వారా వారిని అడుగుతూ ఉన్నాం. మరి తెలుగుదేశం పార్టీ తరపున ఒకే ఒక విషయం చెప్తామండి, తిరుపతిని కానీ వెంకన్న స్వామిని కానీ అదే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న టెంపుల్స్ అన్నిటినీ కూడా అందరి దేవుళ్ళని కూడా చూసుకునే బాధ్యత మాది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండేలాగా మేము చూసుకుంటాము. అదే రకంగా కూటమి ప్రభుత్వం తరపున తెలియజేసేది ఏంటి అంటే అన్ని మతాల వారి మనోభావాల్ని కూడా కాపాడే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తున్నాం. మేము తీసుకెళ్ళి ఫోటోలు ఒకటి చూపెట్టమనండి, ఒకటి చూపెట్టమనండి. మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్ళి అయ్యా వీరికి బుద్ధి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను. చూడండి, కెమెరాలు చూడమండి, చూడండి మేడం ఒక ఫోటోని తీసుకొచ్చి. ఎందుకండి ఈ కుంటి సాకులు? ఈ కుంటి సాకులు ఇంకా చూపెడితే ఆశ్చర్యపోతారండి మీరు, చూపెడితే ఆశ్చర్యపోతారు. అదే కదా మీరు చెప్పారు కదా, మేము అవమానించలేదు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, హౌస్లో మేమేమి ఆ కార్యక్రమం చేయలేదు, ఖండిస్తున్నాం. ఏ ఒక్కటి చూపెట్టమండి, నమ్మండి, వీడియోలు ఉంటాయి కదా, ఆల్దే కదా. చేస్తా ఉన్నా, ఇంతమంది మాట్లాడారు కదా అక్కడ. ఈరోజు అడుగుతా ఉన్నా, మేము కానీ సభలో దేవుడి ఫోటో చెప్పులు వేసుకొని కానీ ఎవరైనా వెళ్ళినట్టు తెలిస్తే చూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు నిరూపించలేకపోతే మీ కేబినెట్ మంత్రులు మొత్తం ఎవరైతే ఆరోపణ చేశారో బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళందరూ కూడా మీరు రాజీనామా చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. దేవుడి విషయంలో ఇప్పటికే మీరు చేసిన పాపాలు పెరిగి పుట్టలుగా పాపాలు అయిపోతా ఉన్నాయి. మళ్ళీ హౌస్లో కూడా మీరు కెమెరాలు ఉన్నాయి, మీడియా ఉంది, మొత్తం సాక్షాత్తు బట్టి మా మీద ఆరోపణలు చేస్తారా? ఇంతకంటే దుర్మార్గం దేవుడిని ఎవరు రాజకీయాలు కోరుకుంటున్నారు? Hey!